ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి హఠాత్తుగా ఏం చేయడానికి వెళ్లారో ఏమో. ఇంకేం చేస్తారత్తయ్య? ఆ భార్యాభర్తలిద్దరూ మళ్ళీ ఏదో తలతోకలేని పని చేస్తుండొచ్చు. ఇతరులతో ఎలా పెట్టుకోవాలో, కొత్త సమస్యల్ని ఎలా సృష్టించాలో. ఏ వ్యక్తులకు బాధ్యత తీసుకోవడం తెలుసో వాళ్లకే ఇతరుల బాధల్లో తమ బాధలు కనిపిస్తూ ఉంటాయి. కేవలం నీకోసమే బతకవనుకో భీమ్ ఇంకా రమాను ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. అది మూఢనమ్మకం వదినా. అందుకే రమ ఇంకా భీమ్ ఇతరుల కోసమే బతుకుతున్నారని మీకు అనిపిస్తోంది. ఒకసారి మా వైపు నుంచి చూసారంటే అప్పుడు మీకు అనిపిస్తుంది వాళ్ళు ఇతరుల కోసం బతకడం కాదు, నిజానికి ఇబ్బందులు సృష్టిస్తూ ఉంటారు. అత్తయ్య ఈసారి చెప్పింది తప్పేమీ కాదు. మీరే చెప్పండి, వాళ్ళు రోజు రోజుకి కొత్త సమస్యల్ని తీసుకురావడం లేదా? లక్ష్మి, నువ్వు నోరు మూసుకోలేదు. భీమ్ ఇంకా రమ ప్రపంచంలోనే అందరికంటే చెడ్డవాళ్ళు. చాలా సంతోషమా? ఇక అందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్తున్నాం. పదలక్ష్మి, సంతకు వెళ్లి పళ్ళు తీసుకొద్దాం. మంచితనమంతా ఈయన భీంలోనే నిండుంటుంది. మీరు బానే ఉన్నారుగా? ఏమాత్రం ఆలోచించకండి. ఏం జరుగుతుందో దాన్ని జరగనివ్వండి. ఇంతటితో వాళ్ళంతా ఆగిపోరు. మీరిప్పుడు వైభవ్ గారితో స్నేహం తెంచుకున్నా కూడా వాళ్ళు మళ్ళీ ఇంకేదో వెతుకుతారు, మిమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెడతారు. ఇక మెల్లమెల్లగా మీ ఆశయాల మీద నియంత్రణ సాధిస్తారు. అందుకే మీరు నిజాయితీతో మీ పని మీరు చేసుకోండి. కేవలం నిజాయితీతో. ఇవన్నీ నేను అర్థం చేసుకోగలను రమా, కానీ మనసులో అప్పుడప్పుడు ఆందోళన మొదలవుతుంది. కానీ నువ్వు నా వెనకాలే రావడం చాలా మంచిదైంది. మీ మంచి కాలంలో తోడుగా ఉన్నా ఉండకపోయినా, కానీ చెడు కాలంలో ఖచ్చితంగా తోడుంటాను. అనయ్య, అనయ్య బయటకు రండి. అనయ్య, అనయ్య బయటకు రండి, నేను మీతో మాట్లాడాలి. ఇక్కడి దాకా రావడానికి నీకు అసలు ఎంత ధైర్యం ఉండాలి? వెళ్ళు, 4 అడుగులు వెనక్కి జరుగు. ఇప్పుడు చెప్పు, ఎందుకు కేకలేస్తున్నావు? మీ మనుషులు చాకలి జోకుతో, టీ కొట్టు జనార్దన్తో, అలాగే నట్వర్తో అమానుషంగా ప్రవర్తించారన్నయ్య. ఇది మీకు తెలుసా? అవునా? వాళ్ళ చర్మంగా నీ ఒలిచేయలేదు కదా? అయ్యో ప్రచండదేవ్ గారు, అసలు మీరేమంటున్నారు? లేదు, అలాంటిదేం జరగలేదు. అది కేవలం ఏదో సాధారణ తోపులాట. సామాన్లేమో పగలగొట్టారని తెలిసింది, అంతే. జోషి గారు, ఇది మీకు చాలా సాధారణ విషయం అనిపిస్తోందా? లేకపోతే మరేంటి? తోసేయడం, కొట్టడం, ఇది అమానుషం ఎందుకవుతుంది? చిన్న విషయాన్ని ఎందుకింత పెద్దది చేస్తున్నావు? మరి జోకు బట్టలన్నీ కాలిపోయాయి, నష్టం వాటిల్లింది, దాని సంగతేంటి? అందులో వాళ్ళు చిన్న జాతి వాళ్ళు అవడమే తప్పు. ఏనుగు నడుస్తున్నప్పుడు నేల మీద పాకుతూ ఉండే కీటకాలు, పురుగులు నుజ్జైపోతాయి కదా. శ్రద్ధాంజలి ఘటించడానికి ఉంది. సరే, శ్రద్ధాంజలి ఘటించొద్దులేండి. నాకు 25 రూపాయలు కావాలన్నయ్య, కొంచెం పనుంది. వైభవ్, ఇప్పుడు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మరి డబ్బులెందుకు ఇవ్వాలి? నేను బంధుత్వం గురించి అడగడం లేదు, నేను నా వాటాలోంచి అడుగుతున్నానన్నయ్య. ఇచ్చేయండి. ఎందుకంటే అనవసరంగా మీతో నాకు ఎలాంటి గొడవ పడాలని లేదు. ఎలాగూ నేను చెప్పేది మీరు అర్థం చేసుకోలేరు. ప్రచండదేవి గారు, నేను వింటున్నదేంటి? మీరింత తెలివైన వాళ్ళు, ఇంకా బాధ్యత గలవారు. నాకేం తెలిసిందంటే ఆ భీమ్ ఇంకా రమ మీ వసారా దాకా భోజనం తీసుకుని వచ్చారని.
అలాగే ఇదిగో మీ ప్రియమైన తమ్ముడు అదే భోజనం నిన్న తిన్నాడట. లేదు లేదు ప్రచండదేవి గారు, ఈయనకు నచ్చ చెప్పండి, లేదంటే ఇంకెవరైనా నచ్చ చెప్పేస్తారేమో. వస్తాను. అనయ్య, వైభవ్, గుర్తుపెట్టుకో, నీ ఈ స్నేహం అనే నాటకానికి నేను ధర్మం, జాతి, నమ్మకాలను బలి ఇవ్వడం లేదని. మీరు నాకు 25 రూపాయలు ఇచ్చేయండి. నేను రేపటి నుంచి మీ వాసురాలో భోజనం చెయ్యను. మీ మీద అలాగే వదిన మీద ఒట్టు. భీమరావు, భీమరావు, రండి గురుగారు రండి. ఇక మీరొక్కరే తక్కువైపోయారు. ఇక్కడ ఎన్నో రకాల తమాషాలు ముందు నుంచే సాగుతున్నాయి. ఇక మీరు కూడా వచ్చారు. చెప్పండి, మీరు ఈ తమాషాలో ఎలాంటి ఆజ్యం పోయబోతున్నారు? గురువుగారు, ఏమైంది? భీమ్, త్వరలోనే నీకు పరీక్షలు రాబోతున్నాయి. నేనేం చెప్పడానికి వచ్చానంటే, ప్రతిరోజు నువ్వు మా ఇంటి దగ్గర చదువుకోవాలి. అప్పుడు పాఠాలన్నింటినీ మనం త్వరలోనే పూర్తి చేయగలుగుతాం. గురువుగారు, నా దగ్గర ఇప్పుడు పుస్తకాలు మొత్తం లేవు. అలాగే వెంటనే కొనడానికి డబ్బులు కూడా లేవు. పోయిన పరీక్ష నువ్వు డబ్బుల కారణంతోనే రాయలేకపోయావు. కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఈ పరీక్షలు వదులుకోవటానికి వీల్లేదు. నేను కూడా వదులుకోవాలని అనుకోవటం లేదు. కానీ నేను మీకు చెప్పినట్టుగా సగం పుస్తకాలే ఉన్నాయి. అవి కూడా రమ నగలు అమ్మి తీసుకొచ్చింది. నేనిప్పుడు పుస్తకాలు కొనడానికి డబ్బు సమకూర్చుకోగానే నేను చదువుకోవడానికి మీ ఇంటికి వచ్చేస్తాను. పుస్తకాల ఏర్పాటు నేను చేస్తాను. నమస్కారం గురుగారు. నమస్కారం. నేను కూడా నా మిత్రుడు భీమ్తో పాటు ఉదయం సాయంత్రం చదువుకోవడానికి మీ దగ్గరకు వస్తాను. అవును గురుగారు, వీళ్ళిద్దరూ చదువుకోవడానికి మీ ఇంటికి ఎలాగో వస్తారు. మీరు వాళ్ళకు ఇది కూడా నేర్పించండి. వీళ్ల వలనే నాశనం అయిపోయినప్పుడు అందుకు సంతోషాలు ఎలా జరుపుకోవడం మంచిదో. అలాగే గురుగారు, కొన్ని కొత్త కొత్త పథకాలు కూడా చెప్పండి. రోజు ఎలా పెద్ద జాతి వాళ్ళతో గొడవలు పెట్టుకుని మా అందరి జీవితాలను ఎలా నాశనం చేయొచ్చు. అలాంటిదేం జరగదు. జనార్దన్ అన్న, జోకు అన్న, అలాగే నట్వర్, మీకు ఏదైతే నష్టం కలిగిందో దానికి నేను పరిహారం చెల్లిస్తున్నాను. ఇదిగోండి. ఇది సరే వైభవదేవ్ గారు, కానీ రేపు నేను మళ్ళీ అక్కడికి వెళ్తాను. వాళ్ళు మళ్ళీ నా బట్టలు కాల్చేస్తేను. అందుకే బాబాయ్, నేను మీకొక మాట పదే పదే చెప్తూ ఉంటాను. పోరాటం చెయ్యడం మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. మీరు వాళ్లతో పోరాడాల్సి ఉంటుంది, లేదంటే ఇది మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇంకొక బుద్ధి మాట నేర్చుకోండి. ఇప్పుడు మనందరం మన పని పాట వదిలేసి తనలా పోరాటాలు చేస్తూ తిరగాలి. భీమ్, నువ్వు నీ మార్గాన్ని మార్చుకో. అలాగే ఈ పెద్ద జాతితో పోరాడాలని నేర్పించుకో. మనం చిన్న జాతి వాళ్ళం, బలహీనులం. మనం వాళ్ళతో పోరాడలేము. ఎక్కువగా మాట్లాడుతున్నావు. అప్పటి నుంచి చూస్తున్నాను, లొడలోడ వాగుతూనే ఉన్నావు. ఈ రోజు నీ అంతు చూస్తాను నేను. ఈ రోజున నిన్ను వదిలిపెట్టను. అయ్యో వైభవ్,
వైభవ్ వదిలిపెట్టు, బాబాయ్ వదిలే. అయ్యో ఏం చేస్తున్నారు? లేదు భీమ్, ఈ రోజు నేను వీడిని వదిలిపెట్టను. ఈ రోజు వీడి ప్రాణాలు తీసే తీరుతాను. నాన్న, వైభవ్ గారు మీరేం చేస్తున్నారు? ఆయన వదిలేయండి. వదులు వైభవ్, ఇది సరైన మార్గం కాదు. వదిలే. ఆగు. ఇదే మాట నేను నీకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను. నాతో ఎలా పోరాడావో అలాగే వాళ్ళతో పోరాడు, పెద్ద జాతి వాళ్ళతో. ఇలా భీమ్ను నిందించడం వల్ల ఏం లాభం లేదు. పోరాడడం నేర్చుకో. ఇదేం పద్ధతి వైభవ్? బాబాయ్కి ఏదైనా హాని జరిగితేనా? ఇదే సరైన పద్ధతి భీమ్. అంతసేపటి నుంచి నువ్వు ఈయనకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు, కానీ ఈయనకు చెప్పింది అర్థం కావడం లేదు. కానీ నేను నా పద్ధతిలో ఈయనకు నచ్చ చెప్పినప్పుడు ఒక్కసారికి ఈయనకు అర్థమైపోయింది. అలాగే మీరంతా అర్థం చేసుకోండి. ఈ వ్యక్తి ఉన్నాడు కదా మీ అందరి మధ్య, తను మీకు సరైన మార్గం చూపిస్తున్నాడు. ఇక ఇదే మార్గం మీ జాతి వాళ్ళందరికీ సరైనది. నేను మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నాను. ప్లీజ్ భీమ్రావును అర్థం చేసుకోండి. పద భీమ్, మరిద్దరం బజారుకెళ్ళి పుస్తకాలు కొందాం. పద భీమ్, డబ్బుల గురించి నువ్వేం దిగులు పడకు. మేము ఇద్దరం ఉన్నాం కదా. పద పద. చూడండి, నేను ఎక్కువగా మాట్లాడను. ఎందుకంటే ఒకవేళ నేను ఏదైనా మాట్లాడానంటే మీ అందరికీ ఏమనిపిస్తుందంటే భీమ్ నా కొడుకు అందుకే అలా చెప్తున్నానని. కానీ నేను భీమ్ తండ్రిని కాకున్నా సరే అప్పుడు కూడా ఇదే చెప్పేవాణ్ణి, భీమ్ పద్ధతి సరైంది అని. ఈ సమాజంలో ఉండటం కోసం, అలాగే పెద్ద జాతి వాళ్లతో పోరాటం చేయడం కోసం భీమ్ చెప్పిందే సరైంది. రామ్జీ, నువ్వెవరికి చెప్పాలని చూస్తున్నావు? అవగాహన లేని వాళ్ళకే మంచేంటో చెడేంటో చెప్తాం. అయినా వీళ్ళంతా ముందు నుంచే చాలా తెలివైన వాళ్ళు కదా. ఏం చెయ్యాలో వీళ్ళందరికీ వీళ్ళే నిర్ణయించుకొని. పద, మనం వెళ్ళి పని వెతుక్కుందాం. అత్తయ్య, ఈ వైభవ్ మళ్ళీ వచ్చి భీమ్రావుకు సహాయం చేస్తున్నాడు. భీమ్రావు అదృష్టం ఎంత పటిష్టంగా ఉందో ఏమో. తనెప్పుడు బలహీనపడినా ఎవరో ఒకరు వచ్చి తనకు సహాయం చేస్తుంటారు. అవును, ఏమో ఇప్పుడు భీమ్ ఎలాంటి కొత్త సమస్య తెచ్చిపెడతాడో ఏంటో. ఏయ్ ఆగు, ఆ సంచిలో ఏం తీసుకుని వెళ్తున్నావు? అందులో పళ్ళున్నాయి. అది నా కోడలి గర్భం పోయింది కదా, బలహీనంగా మారింది. అందుకే కోడల్ని బలంగా తయారు చేసి కొండలేమన్నా ఎత్తిస్తావా? ఎలాగో మీరందరూ భూమికి పెద్ద భారమే, అందుకే ఎంత తేలికగా జబ్బు పడుతుంటారో అంత మంచిది. ఏం చేస్తున్నారు అత్తయ్య? బత్తాయా బాగుంది. అరే, మేం నోరు మూసుకుని వెళ్తున్నాం కదా, మేం మీ ఎదురుగా కూడా రాలేదు. మరి మీరెందుకు ఇలా చేస్తున్నారు? చిన్న జాతి వాళ్ళు అయ్యుండి మా పెద్ద జాతి ఆడవాళ్ళని ప్రశ్నలు వేస్తున్నారా? అయ్యో, మీరెందుకు ఇలా చేశారు? చేసిన దానికి సంతోషించు. వెళ్ళండి, మీరిద్దరు ఎక్కడి నుంచి వెళ్ళండి. వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లరు. ఏయ్, నువ్వు మధ్యలో మాట్లాడకు. భీమ్, పళ్ళు మొత్తం తీసుకో. ఎవరాపుతారో చూద్దాం. మీరిద్దరూ ఇలా చేయడం సరైనది కాదు. ఇలా ఒకరి సరుకుల్ని నష్టం చేయడం మంచిది కాదు. అయినా ఒకవేళ మీకు తప్పొప్పులు అర్థం కాకపోయినా కూడా కనీసం ఇదైనా అర్థం చేసుకోండి. ఒక అత్త తన కోడలతో కలిసి ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకెళ్తోందని. ఇలాంటి బంధాలు
ఇక ఈ బంధాల గురించి మీ ఇద్దరికంటే ఎక్కువగా ఎవరు అర్థం చేసుకోగలరు? మీరు అర్థం చేసుకోవడం మంచిదే. హే, ఏమంటున్నావు అసలు నువ్వు ఉన్నదే ధర్మం నాశనం చేయడానికి. అసలు మీ పెద్దన్నయ్య మా పెద్ద జాతి వాళ్ళకి గర్వకారణం. ఆయన ఎక్కడా? ఇక నువ్వు ఈ చిన్న జాతి వాళ్లతో సావాసం చేస్తూ నువ్వు కూడా వాళ్ళతో సమానం అయిపోయావు. వదనా, ఇదిగో తీసుకోండి. మీ ఇద్దరు వెళ్ళండి. నువ్వురా. ఈ భీమ్ కారణంగా ఒక రోజు నువ్వు నీ ప్రాణాలనే పోగొట్టుకుంటావు. ప్రతిసారి భీమ్ లేదా వైభవ్ మిమ్మల్ని కాపాడడానికి రాలేరు. ప్రచండదేవ్ గారు, నాకు ఒక విషయం చెప్పండి. ఈ వైభవ్ దేవ్ లండన్కు చదువుకోవడానికి వెళ్ళాడు కదా, అక్కడ ఆయన చదువు పూర్తి కాలేదా? ఇక్కడ భీమ్తో కలిసి కేలిష్కర్ గురువు దగ్గర చదువుకుంటున్నాడు. నరోత్తమ్, వైభవ్ను లండన్లో చదివించడమే నా పెద్ద తప్పైపోయింది. నేనెందుకు మౌనంగా ఉన్నానంటే వాడు చట్టపరమైన విచారణ చేయించడం కోసం న్యాయస్థానానికి వెళ్తాడేమోనని. సరే, వాడు ఇక్కడున్నంత వరకు ఉండని. ఒక్కసారి వాడు లండన్ వెళ్ళిపోతే ఇక కథ ముగిసిపోయినట్టే. కథ ముగిసిపోతుంది ప్రచండదేవి గారు. నేను చెప్పేది వినండి. వైభవ్ దేవ్ కొంచెం ఎక్కువే గాల్లో తేలుతున్నాడు. చిన్న జాతి బుద్ధి ఎలా ఉంటుందో ఆయనకి తెలియదు. చూడండి, ఆయనే స్వయంగా జాతి వదిలేసి చిన్న జాతులు చేరిపోలేదు. ఆయనకు అర్థమయ్యేలా ఎందుకు చేయకూడదు? చిన్న జాతి వాడు కావడం ఎలా ఉంటుందో. అంటే ఏంటంటే ప్రచండదేవ్ గారు, ఆయనకు మనం చిన్న జాతి వాళ్లకు ఎలాంటి శిక్షలు వేస్తామో అలాంటి శిక్షలు వేయాలి. నువ్వు చెప్పింది పూర్తిగా నిజమే నరోత్తమ్. నువ్వొక పని చెయ్యి. నువ్వేం చెప్పావో అదే వెళ్ళి చెయ్యి. నువ్వు వైభవ్ దగ్గరికెళ్ళు, అలాగే తనకు అర్థమయ్యేలా చెప్పు. చిన్న జాతి వాళ్ళు అంటే అర్థం ఏంటో అని, అలాగే పెద్ద జాతికున్న బలం కూడా ఏంటో చెప్పు. వద్దండి, ఇది పూర్తిగా తప్పే. పైగా వైభవ్ మన ఇంటి పిల్లాడు కదా. నరోత్తమ్ జోషి గారు ఏదైతే చేయబోతున్నారో అదంతా తప్పేనండి. నన్ను ప్రశాంతంగా చాయ్ తాగనిస్తావా లేదా? ఎప్పుడు చూసినా నువ్వు మధ్యలో లొడలొడ వాగుతూ ఉంటావు. నరోత్తమ్, నువ్వెళ్ళు. అలాగే నేనేం చెప్పానో అదే నువ్వు కూడా చెయ్యి. పురంజన్, మనం మళ్లీ పని వెతుక్కోవాల్సి ఉంటుంది. ఈరోజు వైభవ్ దేవ్ గారు మన భీమ్కు పుస్తకాలు కొనిచ్చుండొచ్చు, కానీ నేను ఆ పుస్తకాల డబ్బులు ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి ఆయన లండన్ వెళ్ళడానికి ముందే ఇచ్చేస్తాను. అవును రామ్జీ, మనం పని వెతుక్కుని తీరాల్సిందే. కానీ ఇక నుంచి నిన్ను నువ్వు కొట్టుకునే పని చేయటానికి వీల్లేదు. ఆ పని నేను ఇప్పుడు చెయ్యనులే. పద. లేదంటే ఇంకేమీ చేయలేవు రామ్జీ. ఏంటి, ఇక్కడ ఎలాంటి సర్కస్ లేదు కదా రామ్జీ? ఇక అది కాకుండా నీకు ఎలాంటి పని దొరకటం లేదు. అయినా కూడా
నేను ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తికి చెప్పి ఉంచాను, ఈ చిన్న జాతి వాడి కొడుకు మన జాతి వాళ్ళతో స్నేహం చెయ్యాలనుకుంటున్నాడని, మనల్ని వాళ్ళలాగా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాడని. అంతే, మేమందరం కలిసి ఇది నిర్ణయించాం, మీ ఇద్దరికి ఇక్కడ పని దొరకనివ్వకూడదని. పద పురంజన్.